హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఒక ఈడియం అలాగే కొన్ని పదాల యొక్క మీనింగ్స్ ఏంటో ఇవాళ తెలుసుకుందాం. ఫస్ట్ ఈడియం వచ్చేసి ట్రబుల్డ్ వాటర్స్. ఎప్పుడైనా విన్నారా ఈడియం ట్రబుల్డ్ వాటర్స్? ట్రబుల్డ్ వాటర్స్ అంటే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ అని అర్థం, ఒక డేంజరస్ సిచ్యువేషన్ అని, క్రైసిస్ అని, థర్మాయిల్ అని ఇలాంటి అర్థాలతో మనం వాడచ్చు. ఒక సెంటెన్స్ వీటితో ఫ్రేమ్ చేసి ఈడియంతో ఫ్రేమ్ చేసి చెప్తాను, వినండి. The company is in troubled water due to its financial mismanagement. ఒక కంపెనీ యొక్క ఫినాన్స్ ఎలా మేనేజ్ చేయాలో తెలియక డెప్లోకి వెళ్ళిపోయి ఆ కంపెనీ యొక్క సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే ఫినాన్షియల్గా చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉంది అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనము ట్రబుల్డ్ వాటర్స్ అనే ఒక ఈడియం సహాయంతో చెప్పచ్చు. అలాగే కొన్ని పదాలు వల్ల నేర్చుకుందాం. అదేంటంటే ఇంపౌండ్ అని అంటే అర్థం ఏంటంటే సీజ్ చేయడం, కన్ఫెస్టికేట్, టేక్ ఇన్ యువర్ కంట్రోల్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిచ్యువేషన్ చెప్తాను. మనం ఎక్కడో నాన్ పార్కింగ్ ఏరియాలో వెళ్ళి మన వెహికల్ని పార్క్ చేస్తే పోలీస్ ఆఫీసర్స్ వచ్చి, ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్స్ వచ్చి ఆ వెహికల్ని తీసుకెళ్ళిపోతారు. సో ద పోలీస్ ఆఫీసర్ ఇంపౌండ్ ద వెహికల్. ఎందుకు? రీజన్ ఏంటి? డ్యూ టు పార్కింగ్ ద వెహికల్ ఇన్ అనే అన్పార్క్డ్ ఏరియా. ఓకే, సో అది ఇంపౌండ్ అంటే సీజ్ అని అర్థం. ఇంకొక పదం యొక్క మీనింగ్ ఏంటంటే పోచింగ్ అంటే ఏంటంటే ఇల్లీగల్గా మనము వైల్డ్ అనిమల్స్ని హంటింగ్ చేసిన, ఇల్లీగల్గా ఫిషింగ్ చేసిన దాన్ని పోచింగ్ అంటారు. పోచింగ్ ఈజ్ అ ఇల్లీగల్ యాక్టివిటీ. వీ షుడ్ నాట్ ఎంకరేజ్ ద పోచింగ్. ఓకే, అండ్ హెఫ్టీ అంటే వెరీ హెవీ అని, లార్జ్ అని. లైక్ గవర్నమెంట్ చాలా హెవీ ట్యాక్సెస్ని ఇంపోజ్ చేసిన, హెవీ ఫైన్స్ని ఇంపోజ్ చేసిన. ఎలా చెప్పచ్చు అంటే ద గవర్నమెంట్ ఈజ్ ఇంపోజింగ్ హెఫ్టీ ట్యాక్స్, హెఫ్టీ ఫైన్స్, ఇలా చెప్పచ్చు. ఇంకొక పదం ఏంటంటే డెడ్లాక్ అంటే ఎటువంటి ప్రోగ్రెస్ లేని ఒక సిచ్యువేషన్, స్టాండ్ స్టిల్ సిచ్యువేషన్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంట్రీస్ మీటింగ్స్ జరుగుతాయన్నమాట. బైలాటరల్ మీటింగ్స్ అని, ట్రైలాటరల్ మీటింగ్స్ అని. ఆ మీటింగ్లో ఏదో ఒక అంశం గురించి మాట్లాడి దాంట్లో ప్రోగ్రెస్ తీసుకురావాలని రెండు కంట్రీస్ జరుగుతాయి. మళ్ళీ ఇంపోర్ట్స్ గురించి కానీ, లేకపోతే మన కంట్రీలో వచ్చి ఎంప్లాయ్మెంట్ జనరేషన్స్ కానీ, వాళ్ళ కంపెనీస్ తీసుకురావడం కానీ, ఇలాంటివన్నీ మాట్లాడాలి అని చెప్పేసి ఆ మీటింగ్లో అనుకుంటారు. కానీ వాటి గురించి ఎటువంటి కూడా ప్రోగ్రెస్ అనేది మనకు కనిపించదు. అలాంటప్పుడు మనం చెప్తాము సో టాక్స్ ఇన్ డెడ్లాక్ అని చెప్తారనమాట. సో ఇలా మనం కొన్ని పదాలు డైలీ నేర్చుకుంటే మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.